ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సారథులైన మన ఆప్తులు, ఆత్మీయులు, గురువులు అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున, మనందరి యొక్క సోదర సోదరిమణుల తరఫున ప్రారంభంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ సత్యసాయి దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఈరోజు మనం ధారావాహిక కార్యక్రమంలో అనుసృతంగా మొట్టమొదట గురువు గారు ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక ప్రత్యేక సత్సంగం అయిన తర్వాత శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి గారు, తర్వాత ఎం రాధిక్ గారు సత్యము సంవత్సరం 7వ భాగం గ్రంథపట్న విశ్లేషణ చేస్తారు. ఆ తదనంతరం 179వ త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా త్యాగరాజ సంకీర్తనలు మన డివోటీస్ చేత పఠింపబడతాయి. ఇది కార్యక్రమం. ఇప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే సార్ వారిని స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అందరికి సాయిరాం అండి. స్వామివారి పాదాలకు ప్రణామం చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ మనం యూత్ రికలెక్ట్ అబౌట్ త్యాగరాజ స్వామి ఆల్మోస్ట్ గత 4-5 సంవత్సరాల బట్టి కూడా చెప్పుకున్న సందర్భాలు నాకు గుర్తున్నాయి. టుడే ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ దట్ టోటల్లీ డిఫరెంట్. ఆయన జీవిత విశేషాలు కాకుండా ఈ యొక్క కీర్తనలు ఎలా జరుగుతుంటాయి. మేము రామకృష్ణాపూర్లో ఉన్నప్పుడు మాకు ఒక హెడ్ మాస్టర్ గారు చేస్తుండేవారు వారి ఇంట్లో. అప్పటికంత గుర్తులేదు. సో రీసెంట్లీ ఐ గాన్ త్రూ ఆల్ దీస్ మహనీయులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, బ్రీఫ్ హిస్టరీ, పోతనామాచ్యుడు, త్యాగరాజు, రామదాసు. ఐ గాన్ త్రూ లిటిల్ బిట్ రీసెంట్లీ, ఎందుకంటే రాయటం లేదు కదా అని చదువుతున్నాను అనమాట. కొన్ని విషయాలు రికలెక్ట్ చేసుకున్నాం. నాదబ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి నామ ఆరాధన. ఇందాక సార్ అన్నట్టుగా టుడే 179th ఆరాధన మహోత్సవం. ఆయన జననం సర్వజిత్ సంవత్సర చైత్ర బహుళ దశమి. నేను ఆయన ఫ్యామిలీ గురించి చెప్పట్లేదండి, ఆయన యొక్క సంకీర్తనల మీద ఫోకస్ చేస్తాను ఇవాళ. బోర్న్ 1767 May 4th. ప్రభావనామ సంవత్సర పుష్య బహుళ పంచమి 1847 January 6 రికార్డ్ డేట్ ప్రకారం. అటువంటి మహనీయుడి గురించి, అటువంటి వాగ్గేయకారుడు గురించి ఆయన్ని స్మరించుకోవటం అందరి విధి. అందరికీ రాకపోవచ్చు, త్యాగరాజ స్వామి తలుచుకుంటే చాలు కదా. ఆల్రెడీ ఈ మధ్య నేను వేమూరు ఉష తాలూకు వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్ కొన్ని క్లిప్పింగ్స్ కూడా నేను పెట్టడం జరిగింది 1 week బ్యాక్. దీని ముందు చేస్తారన్నమాట ఒక కార్యక్రమం. అటువంటి ఉత్సవాలకి, ఈ సంగీత ఉత్సవాలు అన్నమాట ఇయర్లీ వన్స్ జరుగుతుంటాయి. యూ కెన్ సీ లైవ్ హ్యాపీలీ పంచరత్న కీర్తనలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీతానికి ప్రాణం పోసాడు ఆయన. భారతదేశంలో చాలా మంది వాద్యకారులను ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పందాకు చెందినవారు. ఇది కర్ణాటక సంగీతానికి ఈయన మెయిన్. ఆయనకి ఘనంగా తలుచుకోవడానికి, ఆయనకి నివాళులు అర్పించడానికి అందరూ కూడా అక్కడికి వస్తుంటారు. ఎప్పుడు జరుగుతుందంటే కావేరీ నది ఒడ్డున త్యాగరాజ స్వామి సమాధి పక్కన పుష్య బహుళ పంచమి నాడు జరుగుతుంది. చుట్టూత కూర్చుంటారు కొన్ని వేల మంది. ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలు ఒక బృందగానంగా ఆలపిస్తుంటారు. కేవలం ఆలపించేవారే కాదు, ఆస్వాదించే వాళ్ళు, వినడానికి కూడా ఎంతో మంది సంగీత అభిమానులు
ఈ శాస్త్రీయ సంగీత భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడానికి, శ్రవణం చేయడానికి కూడా చాలా మందికి అక్కడ వస్తుంటారు. ఎప్పుడైనా వెళ్ళాలి. పుష్య బహుళి పంచమి రోజున త్యాగ బ్రహ్మోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడు తంజావూరు జిల్లా తిరువయ్యారులో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇట్ వాజ్ స్టార్టెడ్ అంటే ఇట్స్ నియరింగ్ ఆయన 1847లో భగవంతుల్లో కలిసిపోయిన ఈ కార్యక్రమాలు తర్వాత తదనంతరం ప్రారంభమైంది. ఇక దేహాన్ని వదులుతాడని తెలిసినప్పుడు కొన్ని రోజుల ముందు ఆయన లెఫ్ట్ ఎవ్రీథింగ్, సన్యాసిగా మారాడు. సో ఆ తర్వాత ఆయన భౌతిక గాయానికి కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. సో తర్వాత ఆయన యొక్క శిష్యులు ఎంతో మంది ఉన్నారు. వారి స్వస్థలాలు చేరుకోవటము, ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్లలో జరుపుకునేవారు. అలాగా జరిగింది 1847 to 1903 వరకు కూడా. అంటే అప్పుడు స్పెసిఫిక్ గా ఒక చోట కాదు, ఎవరి ఇళ్లలో ఎవరి శిష్యులు ఎవరికి విధంగా వాళ్ళు చేసుకునేవారు. 1903 వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకోకపోతే, ఇప్పుడు అమెరికా పోతారు సంవత్సరం పాటు, వచ్చేటప్పుడు ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. సార్ స్వామి కూడా అలా అన్నారు, బర్త్డే సందర్భం ఇక్కడంతా బాగా చేస్తారు, ఈశ్వరమ్మ సమాధులు ఎవరు కూడా పట్టించుకోలేరని చెప్పి స్వామి వర్షం కురిపించింది. ఇప్పుడు కూడా 1903 దాకా అలానే సాగేటప్పటికి ఆ నిర్మాణం శిథిలమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఆయన దగ్గర విద్యను అభ్యసించిన ఇద్దరు విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే గొప్ప సంగీత విద్వాంసులు మయాల్పురం కృష్ణ భాగవతారు, సుందర భాగవతాలు. సో చూశారు వాళ్ళు, అరే చాలా బాధపడ్డారు, చెలించిపోయారు. సో పునరుద్ధరణ రెనోవేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సో ఆయన వర్ధంతిని అక్కడే జరపాలని కూడా ఒక డెసిషన్ తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి 1904 ఆన్వర్డ్స్ ఈ కార్యక్రమం అంతా ప్రపంచంలో ఉద్దండులంతా ఆయన వర్ధంతి రోజు 26లో జరపాలని, అందరూ గెట్ టుగెదర్ అయ్యే అవకాశం ఉంటుందని, అందరూ కలవచ్చు అని ఒక వేదిక ఇప్పుడు కూడా గెట్ టుగెదర్ పెడుతుంటారు. మధ్య అద్భుతమైన గెట్ టుగెదర్ ఏంటంటే కాన్పూర్ ఐఐటీలో 87 బ్యాచ్ వాళ్ళు సార్ కోటేశ్వరరావు గారు కలిశారు. చాలా గెట్ టుగెదర్ జరిగినాయి. గొప్పతనం ఏంటంటే ఆ 87 ఐఐటి కాన్పూర్ వాళ్ళు అందరూ కలిసి 100 కోట్ల రూపాయలు సమీకరించి ఐఐటికి ప్రదానం చేశారు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం. సో ఆ విధంగా ఉత్సవాలు మాత్రమే కాకుండా పేదలకు అన్నదానం చేయటము, పూజలు, పురస్కారాలు కూడా దే స్టార్టెడ్ ఫ్రమ్ 1905 ఆన్వర్డ్. బాగానే ఉంది, ప్రేరణ బాగానే ఉంది, కానీ వెనకాల ఆర్థికంగా నరసింహ భాగవతారు, పంజు భాగవతారు నిర్వాహకులుగా ఆర్థిక ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నమాట. ఆ కార్యక్రమ రూపకల్పన బాగానే, మనకంటే డబ్బులు లేకుండా నడుస్తుంది, బాగానే ఉంది. ప్రతి సత్సంగానికి 1000 రూపాయలు ఇవ్వాలనుకోండి అన్నారనుకోండి కోటేశ్వరరావు గారు, అప్పుడు మనకు కూడా ఎవరైనా సంస్థ వెనకాల కావాలా, అవునా సార్? అది ఇది ఫ్రీగా నడుస్తుంది కనుక మనకేం ఇక్కడ ఆర్థికంతో సంబంధం లేదు. అది ఉత్సవం కనుక దే నీడెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇప్పుడు ఒక్కో సత్సంగానికి 5,000 మీరు కవర్లో పెట్టి ఇవ్వాలని మనం చూస్తున్నాం కదా. మీరు ఒక సంవత్సరం జరిగింది, బాగానే జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 బ్రదర్స్. సో అప్పుడు ఏం చేశారు, ప్యారలల్ గా ఇద్దరు ప్రారంభించారు. సో ఒకటి పెద్ద బృందం అని ప్రీ కచ్చి అని, రెండో ఆయన చిన్న కచ్చి, చిన్న బృందంగా. అలాగ కొంతకాలం సాగింది.
5 రోజులు కార్యక్రమం చేయటం, సంగీత సభలు ఏర్పాటు చేయటం, విడివిడిగా అన్నదానాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేయటం చేశాం. ఆ 9 రోజులు ఒకళ్ళు 5 రోజులు చేసేవారు, ఒకళ్ళు 4 రోజులు చేసేవారు. మంచిదే. సో, 9 రోజులు సాధారణ జనాలకు మంచి వేడుకగా ఉంది. ఇప్పుడు శ్రీరంగంలో చూడండి, ఆ యొక్క మొన్న వైకుంఠ ఏకాదశి ముందు 10 రోజులు, వెనకాల 10 రోజులు. నేను 9వ రోజు వైకుంఠ ఏకాదశి మహోత్సవం అంటే దానికి 10 రోజుల ముందు అద్భుతం. రాత్రి 3 గంటలు చూసాం మేము ఆ యొక్క టీవీలో. మొత్తం మీద కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడు ఉంటాయండి డిఫరెన్సెస్ అయోధ్యత గురించి ఇద్దరు వర్గాలు. ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే శ్రీమూర్తుల్ని ఎలవ్ చేసేవారు కాదు సంగీత ప్రదర్శన. ఇప్పుడు అదేం లేదు, అంత మారిపోయింది. ఆ రోజుల్లోనూ బెంగళూరులో నాగరత్నం గారని ఉండే శ్రీమూర్తి, ప్రముఖ విద్వాంసురాలు, త్యాగరాజ స్వామికి వీర అభిమాన. ఆయన మెడ్రాస్లో ఉండేది. ఆయన కృతులు చాలా ఆలపించారు. సో ఆవిడ ఏం చేసిందంటే తన యావదాస్తిని కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే సల్తాన ఈశ్వరమ్మ గారు లాగా చాలా మంది ఉన్నారు స్వామి, తన యావదాస్తిని త్యాగరాజ స్వామికి వారసత్వంగా ఇవ్వటం జరిగింది. ఆయన కార్యక్రమాలు, ఒక ఆలయ నిర్మాణం కూడా జరిగింది. 1926లో కుంభాభిషేకం జరిగింది. సో అక్కడ తర్వాత కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. హరికథలు చెప్పటము, ఇవన్నీ చేయటము. సో ఆ విధంగా అక్కడ తర్వాత తదనంతరం ఏర్పడిన ప్రదేశంలో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా, సంగీత కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా సాగుతాయి. సో 1940 దగ్గర నుంచి ఇంకా బాగా పికప్ అయినాయి. 1941 నుంచి కూడా వైఎస్ కృష్ణస్వామి అని ఒక మహనీయుడు ముందుకు వచ్చాడు. వీటిలో అద్భుతమైన మార్పులు, చేర్పులు తీసుకొచ్చారు. సో అప్పుడు ఒక స్పెసిఫిక్ పద్ధతిగా అనమాట. ఈ ముత్తయ్య భాగవతారు, ఈ పంచరత్న కీర్తనలే మనం ఇదివరకంటే ఎవరికి వాళ్ళు పాడుకునేవాళ్ళు. తర్వాత ఈ పంచరత్న కీర్తనలకే ప్రాధాన్యం ఇవ్వటం, అందరు కలిసి పంచరత్న కీర్తన ఆలాపించడం ఒక సంప్రదాయంగా ఏర్పడి 1941. అంతకుముందు ఎవరి ప్రదేశంలో వాళ్ళే ఉండేవి. ఆ నాగరత్నం గారు ఆ తిరువారులలో ఉండిపోయింది. ఆవిడ కూడా త్యాగరాజ స్వామికి సమాధికి దగ్గరలోనే ఆవిడ కూడా ఒక సమాధి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒక మందిరం లాగా ఏర్పాటు చేయడంలో అవిరళ కృషి చేసింది ఈ యొక్క నాగరత్నం గారు. అటువంటి మహనీయుడు త్యాగరాజ స్వామి. ఆయన కీర్తనలు రకరకాలుగా ఉంటాయి. సోషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, భగవంతుని గురించి ఉంటుంది, లాలన ఉంటుంది, సోషల్ సమాజంలో జరిగే సమాజ స్పృహ తీసుకొచ్చే కీర్తనలు కూడా ఉంటాయి. అటువంటి మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం 4 వాక్యాలు చదువుకోవడం మన ఈ యొక్క కీర్తనలు ఎలా ఉంటాయంటే సామాజిక స్పృహను కూడా తీసుకొచ్చే విధంగా కూడా ఉన్నాయి. అది దట్ ఈస్ వెరీ వైటల్. అందులో ముఖ్యమైనది నన్ను పాలింపక నడచి వచ్చితివా అని అద్భుతమైన కీర్తన. నగమోము కనలేనే అదొక కీర్తన. సో ఆయన కీర్తనలు ఎలా ఉంటాయంటే జస్ట్ తెలుగు విత్ కంక్లూడ్ చేస్తాను. మూసబోచున్నాడు ఒక రకంగా ఉండవు. తన్ని తాను సంబోధించుకోవడానికే రాసిన కొన్ని ఆత్మ సంబోధన కీర్తనలు ఉన్నాయి కొన్ని. ఏ విధంగా అయితే వాల్మీకి మహాముని రామాయణంలో 24,000 శ్లోకాలు రచించాడో ఈ త్యాగరాజ స్వామి 2,400 కృతులు రాశారు. ఆయన ప్రహ్లాద విజయం రాశారు. యక్షగానాలు కూడా రాశారు.
కొన్ని కీర్తనలు రాముని సంబోధిస్తూ ఉంటాయి, కొన్ని కీర్తనలు ప్రజలకి సంబోధిస్తూ కొన్ని ఉంటాయి. కొన్ని కీర్తనలు ఎలా అంటే లైఫ్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ బంప్స్ అండ్ జంప్స్. తన జీవితంలో క్లిష్ట పరిస్థితులు వర్ణిస్తూ కొన్ని రాశాడు. కొన్ని కీర్తనలు ఉపాసన, కొన్ని కీర్తనలు భగవంతుని మహోన్నత వైభవ సంస్మరణ, భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా కొన్ని కీర్తనలు రాశాడు. ఫైనల్ గా కొన్ని కీర్తనలు అలా పూజా విధానం ఎలా ఉండాలి, డైలీ పూజా విధానం ఎలా ఉండాలి కూడా తన కృతుల్లో చెప్పడం జరిగింది. అతను విగ్రహారాధనకి హీ నాట్ అగైన్స్, రాముని చక్కగా చూసేవాడు, ఆయనతో ఆడుకునేవాడు, పాడుకునేవాడు, పాదవులు వచ్చేవాడు, స్నానం చేయించేవాడు, నైవేద్యం పెట్టేవాడు, ఆర్తి సమర్పించేవాడు, ఉయ్యల్లో పడుకోబెట్టేవాడు, జోలపాటలు పాడేవాడు, ఇలాగా ఎన్నో రకాలుగా. ఈ విధంగా మహనీయుడి గురించి స్మరించుకోవటం మన అదృష్టం అండి. సో చివరిలో అనుకున్నట్టుగా విల్ హ్యావ్ సమ్ 1 or 2 కీర్తనస్ అండి, త్యాగరాజ కీర్తనలు. సో దట్ మనం ఆయనకి ఘనంగా నివాళించిన వాళ్ళు అవుతాం. జై సాయిరామ్. బికాజ్ ఐ హ్యాడ్ మై డాటర్ కేమ్, ఇంట్లో చుట్టాలు ఉన్నారు. జై సాయిరామ్. శ్రీమతి సిహెచ్ఎల్ పద్మావతి గారు, సాయిరామ్, విజయనగరం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్య బోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు. సత్యం శివం సుందరం 7వ భాగం. ఈ అద్భుతమైన ఉత్కృష్టమైన గ్రంథ పఠనమునకు అవకాశం ఇచ్చిన గురువు గారికి, వరలక్ష్మమ్మ గారికి శతకోటి వందనములు. ఈ సత్యం శివం సుందరం పుస్తకంలో ఉన్న అంశములన్నీ కూడా ఇందులో ఉన్న చాలా మంది సీనియర్ భక్తులకు తెలిసి ఉండొచ్చును, కానీ నాలాంటి సగటు భక్తులకు ఇందులో కొన్ని విషయాలు తెలియవు. ఆ పుస్తకాన్ని నేను సగం పుస్తకం చదివితే. పద్మావతి గారు, సాయిరామ్ అండి. సూర్యప్రకాశ్ గారు ఉన్నారా? ఓకే. ఎల్ఎస్పి ఉన్నాను సాయిరామ్. ఉన్నారా? ఉన్నాను సాయిరామ్ ఉన్నాను. ఒక మెసేజ్ పెట్టాను. ఒక్క మాట, ఒక వాక్యంలో చెప్పండి. అది ఒక్క నిమిషం ఆగమ్మా పద్మావతి గారు. అలాగే సాయిరామ్. అమ్మ, మనకి శ్రీ మాతా సత్సంగం అని ఒకటి ఉందమ్మా. ఆవిడ మన దాంట్లో కూడా మెంబరు. మనకి ఇదివరకు మన దీంట్లో కూడా సత్సంగం కూడా చేశారు. ఆవిడ రాత్రి తెల్లవారుజామున శివైక్యం చెందారండి. ఆవిడ పేరు వై అంజనాదేవి గారని ఆకునూరులో ఉంటారండి. దారాగిరిజి గారు, నారాయణమూర్తి గారు, మన గురువు గారు కుటుంబంతో సహా ఒకసారి వారింట్లో కలుసుకోవడం జరిగిందండి. అది నిన్న సత్సంగంలో కూడా చక్కగా మాట్లాడారు. తెల్లవారుజామున 1 గంటకి ఒంట్లో బాగాలేదన్నారంట. హాస్పిటల్కి వెళ్ళే లోపలే ఆవిడ శివైక్యం చెందారండి. చాలా ఆధ్యాత్మికంగా ఆవిడ చాలా ఉన్నతంలోనే ఉన్నారు. హృదయం కలిసివేసింది వార్త. అందుకని నేను గురువు గారికి పెట్టానండి. మనందరం కూడా ఆవిడకి తర్వాత మాట్లాడు. ఎప్పుడే చూశాను నేను సాయిరామ్. పద్మావతి గారు. సాయిరామ్ అండి. ఈ సత్యం శివం సుందరం పుస్తకంలో ఉన్న అంశములు చాలా అద్భుతంగా ఉన్నాయండి. అవన్నీ కూడా అంటే స్వామి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడం అవునండి, మన సత్యసాయి వాటర్ ప్రాజెక్టు. ఈరోజు నాకు వచ్చిన అంశము సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ టాపిక్ వచ్చిందండి. అయితే ఇవి చదువుతూ ఉంటే నిజంగా నేను పుస్తకం చాలా మట్టుకు సగం చదివేశానండి. చదివిన తర్వాత అనిపించింది నాకు అప్పుడు వారం రోజులు బట్టి ఏంటో తెలియని బాధ. స్వామి ఇన్ని ఇచ్చారు మాకు, ఇంకా ఏంటి మాలో ఇంకా అజ్ఞానం ఎక్కడైనా ఉన్నదా, మేము వీటిల్లో కొట్టుకుపోతున్నాం అంతా చాలా బాధపడుతున్నాను. ఏదో సంథింగ్ మాత్రం నేను వేవరింగ్ అవుతున్నానండి. చాలా అద్భుతమైన గ్రంథంలో విషయాలు మాకు తెలియజేసే విధంగా స్వామి ఎంత కష్టపడ్డారు. మన ఇంట్లో మనం చిన్న పని చేసుకోవడానికి ఎంత బాధపడతామో, ప్లానింగ్లు చేసుకొని అవి చేసుకొని ఫినాన్షియల్ గాను, కానీ స్వామి సంకల్పమే ఒక పెద్ద ఆశయం.
ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఆశయంతో ఆయన ఈ వాటర్ ప్రాజెక్ట్ ని ఎలాగా ఇది కట్టి మన అందరికి, మన ఆ ఆయనసీమ ప్రజలకి అందరికి అందించారో ఒక్కసారి ఇందులోని తెలుసుకుందామండి. ఇందులో చాలా మందికి తెలిసి ఉండొచ్చును, కానీ మనకి ఈ గ్రంథంలోని అవి కట్టించిన వాళ్ళు, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అందులో స్వామితో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది గురించి తెలియచేయడం వల్ల మనకి కొత్త కొత్త అంశాలు కూడా కొన్ని తెలిసాయని నేను అనుకుంటున్నానండి. అయితే ఇందులో రెండవ అధ్యాయం ఏంటంటే మనకి శుష్క భూములను మంచినీటి స్రోతస్సులుగా మార్చిన సాయి ప్రేమ. శుష్క భూములు అంటే రాయలసీమ భూములు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసును. ఎండిపోయిన బీడు భూములు అవన్నీ కూడా. అవి స్రోతస్సులుగా అంటే ఏంటి? ప్రవాహాలు. మంచినీటి స్రోతస్సులుగా మార్చిన సాయి ప్రేమ, ఆ స్వామి తాలూకా ప్రేమ ఆ రాయలసీమ శుష్క భూములను ఏ రకంగా మంచినీటి ప్రవాహాలుగా ఎలా మార్చింది అనేది మనం ఈ రెండో అధ్యాయంలో చూస్తామండి. అయితే ఇందులో మొన్న చెప్పిన మన సోదరి గారు భక్తవత్సలమ్మ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కొంచెం చూస్తే ఫస్ట్ ఒక చక్రవర్తి గారి అనుభవం అనమాట. ఆయన మాటల్లో ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఫస్ట్ బైబిల్లో చెప్పింది అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చారు. వారు అక్కడ నివాసపురమును ఏర్పరచుకున్నట్లుగాను, పొలములలో విత్తనము చల్లి ద్రాక్ష తోటలు నాటడం, వాటి వల్ల సస్యఫల సమృద్ధి పొందడం, ఆయన ఆకలి కొన్న వాళ్ళకి అక్కడ కాపురం ఉండడము, ఇలాగ వారిని ఆశీర్వదించగా వారి అందరూ కూడా సంతానాభివృద్ధి పొందారు అని ఆ బైబిలులోని వాక్యాలు చక్రవర్తి గారికి అప్పుడు స్ఫురణకు వచ్చాయట. ఈ ప్రాజెక్టు గురించి స్వామి వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి చెప్పినప్పుడు అయితే అక్కడ ఇంకా ఏం జరిగింది ఆయన చెప్పారు. ఇదే సేమ్ మనకి ఇక్కడ కూడా స్వామి చేశారు అని ఆయన ఆలోచనలో ఆయనకు వచ్చింది. ఎలాగంటే అరణ్యంలాగే ఉండేది ఆ గ్రామం, పుట్టపర్తి గ్రామము. అదేంటంటే ఆయన స్వామి పుట్టుకకు ఆ గ్రామాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఆ గ్రామాన్ని ఆయన ఉద్ధరించడానికి ఎంచుకున్నారు. అది ఒకప్పుడు శాపగ్రస్తమైన గ్రామం అని నాకు ఒక పెద్ద మహానుభావులు తెలియచేశారండి. అది విన్న రోజు నేను చాలా షాక్ లాగా అయ్యాను. నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయి. వాటిని ఉద్ధరించడానికి భగవంతుడు సాక్షాత్తు మన దగ్గరికి వచ్చి ఈ గ్రామాన్ని అంతలా ఉద్ధరించి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారని నేను చాలా ఎంతో ఇది పొందానండి. ఆ రోజు తాదాత్మ్యం పొందినట్టు అనిపించింది. అలాగా అలాంటి అరణ్యాన్ని నేలను నీటి ఓట్లుగా మార్చి అక్కడ ప్రజలందరూ అంటే భక్తులు నివాసం ఏర్పరచుకొని అందరూ కూడా భక్తి తత్వంలో మునిగేటట్లు, వాళ్ళు సుఖంగా అక్కడకు ఉండేటట్లు ఆ యేసుక్రీస్తు అప్పుడు వాళ్ళని ఎలా ఆశీర్వదించారో ఇక్కడ కూడా మనకి స్వామి ఈ రాయలసీమని ఈ రకంగా చేశారు అని మనకి చక్రవర్తి గారు మొన్న చదివిన అక్కయ్య గారు చదివిన దాంట్లోనేమో ఇది చెప్పారు. ఇంకా ఏంటంటే భగవాన్ చేసింది కూడా అదే. ఎలాగా దేశం మొత్తం మీద అనావృష్టి, జల బాధలు, కరువులు, క్షామాలు ఇవన్నీ పడుతూ ఎన్నో బాధలు పడుతున్నారు. నాకు ఒక విషయం మనం ఫండమెంటల్ గా చూస్తానండి. నేను షిరిడి సాయి పత్తి సాయి సీరియల్ మన అందరం చూసాం. అయితే మనకి చూసినప్పటికేంటి మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పల్లెటూళ్ళల్లో ఉన్న పరిస్థితులు మనం చూసాం. కానీ నిజానికి రాయలసీమలో పల్లెటూళ్ళు అన్ని మనకు తెలియపోవచ్చు. ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియపోవచ్చు. కానీ అప్పుడు 1900, 1910, 11, 20 ఆ ప్రాంతాల్లోని ఆ గ్రామాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కొంతవరకు మనకి షిరిడి సాయి పత్తి సాయిలో వాళ్ళు చూపించగలిగారు. కానీ ఇంకా దారుణంగా ఉంటాయి. వాళ్ళు అప్పుడికి తగ్గట్టుగా ఆ గ్రామాలు వాళ్ళు కొంత చేసి మనకి చూపించారు. అవి చూస్తేనే మనకి ఎంత బాధలుగా ఉంది. స్వామి కొండ నుంచి కావడి పట్టుకొని నీళ్లు మోస్తుంటే ఎంత బాధపడ్డాము. అలాంటిది ఒక్కసారి అంత రాయలసీమ జిల్లాలకి ఇంత ఉత్కృష్టమైన ప్రాజెక్ట్ కట్టించారు. మరి అక్కడ నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు అందరినీ వాళ్ళని సాధారణంగా ఈ ఆటోలు వాళ్ళని వెళితే వాళ్ళైనా స్వామి దగ్గరికి వెళ్తుంటారా, మీరు ఉన్నప్పుడు చూసేవారా, మీకు స్వామి ఇంత మంచి సదుపాయాలు ఇచ్చారు కదా అంటే, మాకు స్వామితోనే అందినమ్మా, స్వామి దేవల్లే ఇన్ని మంచి నీళ్లు తాగుతున్నాము, ఇంత హాయిగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము అని వాళ్ళు చెప్తే నాకు అదే అనిపించింది. అక్కడ ఆ జిల్లాలో జన్మించిన ప్రజలందరూ కూడా ఎంతో ధన్య జీవులు. అయితే స్వామి మనం ఎక్కడున్నా కొలుచుకున్నా మన ఎవరిని కూడా వదలరు. అయినా సరే మనకేంటంటే అవన్నీ చదివితే అబ్బా వాళ్ళు ఎంత ధన్య జీవులు కదా అని అనిపిస్తుంటుందండి. అయితే ఈ రోజు ఏంటంటే స్వామి ఈ చక్రవర్తి గారు ఏమని చెప్పారంటే, ప్రపంచం మొత్తం మీద ఏ ఇతర ధర్మ కర్తృత్వ సంస్థలు
మనకు తెలుసును ఐక్యరాజ్య సమితిలోని ధర్మకర్తృత్వ మండలి అనే ఒక భాగం ఉందండి. 6 పార్ట్స్ లోని 6 ఆర్గాన్స్, అందులో ఒకటి ధర్మకర్తృత్వ మండలి అని. వాళ్ళు ఏంటంటే ఇలాంటి సమస్యలు ఏ దేశాల్లో ఉన్న వాళ్ళు ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏ ధర్మకర్తృత్వ సంస్థ కూడా ప్రపంచంలో మొత్తం మీద ఇంత భారీ స్థాయిలో ఎక్కడా కూడా బృహత్ పరిమాణంలో ఇలాంటి సంక్షేమ పథకాన్ని ఎక్కడా చేసి ఉండలేదు. అది శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారి భగవాన్ బాబా వారి ఆజ్ఞా ఉత్తర్వులు మేరకే జరిగాయి అని చెప్పి స్వామి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన అంశంలో చూద్దామండి. పేజీ నెంబర్ 33 ఆఖరి పేరా అండి. స్వామి చెప్తున్నారు ఏంటి, స్పష్టంగా చెప్పారు ఆయన ఇచ్చిన ఉత్తర్వులు, ఆజ్ఞ కూడా. ఏంటది? జిల్లా వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వీలైనంత మంది, ఎక్కువ మంది ప్రజలకు, వీలైనన్ని ఎక్కువ గ్రామాలకు సంవత్సరం పొడవునా సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేయటానికి ఎంత ఖర్చైనా ఎంత కష్టమైనా సరే వెనుకాడకుండా అవసరమైన ఏర్పాట్లన్నీ చేయండి అని స్వామి ఆజ్ఞలో ఇచ్చారు ఆ ఉత్తర్వుల్లోని. ఇంకా అది కూడా వీలైనంత త్వరిత గతిని సాధ్యమైనంత స్వల్పకాలంలో పూర్తి చేయాలి, చాలా తొందరగా పూర్తి చేయాలని కూడా స్వామి చెప్పారు. ఇంకా భగవాన్ బాబావారి దివ్యాజ్ఞ ఫలితంగా అనంతపురం జిల్లాలో 18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 18,000 చదరపు కిలోమీటర్లు, 731 గ్రామాలు, 10 లక్షల మందికి పైగా ప్రజలకు సురక్షిత త్రాగునీరు సరఫరా చేయబడింది. ఈ పథకం మొత్తం చరిత్రలో క్రొత్త ప్రమాణాలు సృష్టిస్తూ అత్యంత స్వల్ప వ్యవధిలో దాదాపు 1 సంవత్సర కాలంలోనే సాకారమైంది. స్వామి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎలాగ 6 నెలలలో కట్టించారు. ఈ సంవత్సరం పుట్టపర్తికి మాట ఇచ్చారు, ఆ సంవత్సరం పుట్టపర్తికి అది పుట్టినరోజుకి అది ఓపెన్ అయిపోయింది. ఆ రోజు 5 ఆపరేషన్లు కూడా జరిగి, అలాగే ఇది కూడా సంవత్సరం కాలంలోని సాకారమైంది, నెరవేరింది అన్నమాట. ఆ రకంగా కళ అదంతా జరగటం ఎలా సంభవమైందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తర్వాత పేరండి. భగవాన్ బాబావారి దివ్య సంకల్పము 3 సంస్థలను ఒక్క చోట చేర్చింది. ఆ 3 సంస్థలు ఏమిటో చూద్దాం. ఒక్కటిగా కలిపింది అవి. ఇంకా ఏంటవి? శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఫస్ట్ది, 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, 3 లార్సెన్ అండ్ టూబ్రో వారి ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ, అంటే LNT అంటాం కదండి మనందరం, అది ఆ కంపెనీ. ఆ 3 సంస్థలు ఏకీభావంతో పరస్పర సమన్వయంతో కలిసికట్టుగా భగవాన్ బాబావారి దివ్య సంకల్ప జనితము అత్యద్భుతము అయిన అంతటి బృహత్ పథకమును సాకారం గావించుటకు సమకట్టినవి. అన్ని ముందుకు వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా బృహత్ పథకాన్ని నెరవేర్చడానికి మనకి అవన్నీ కూడా జతకట్టాయి. ఇంకా తర్వాత పేరా అండి. ఆ 3 సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుండిన భగవాన్ బాబావారి ప్రగాఢ భక్తులు, తమ వృత్తులలో సమర్థులు, ఉన్నత హృదయులు అగు 3 వ్యక్తులు తమ తమ సంస్థల కార్యకలాపాలను పరస్పర సమన్వయ సహకారాలతో అనుసంధానం గావించుకుంటూ సంపూర్ణ అంకిత భావంతో సేవా విధులను నిర్వర్తిస్తూ ఉండేవారు. స్వామి ఈ 3 సంస్థల్లోని కూడా తెచ్చుకున్న ఈ 3 కూడా, అందులో ఒకళ్ళు ఏంటంటే ఉన్నత హృదయులు, వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆ వృత్తులు నెరవేరుస్తూ స్వామి మీద ప్రగాఢమైన భక్తి విశ్వాసాలు ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటి, తమ సంస్థల్లో ఉండే యాక్టివిటీస్ అన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా సమన్వయపరచుకుంటూ కూడా వాళ్ళు ఎంతో అంకిత భావంతో, చాలా డెడికేషన్తో వాళ్ళు సర్వీసుల్ని అందిస్తుండేవాళ్ళు. వారే ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ ఆర్ కొండలరావు గారు, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రధాన అధికారి శ్రీ వి రామకృష్ణ గారు, మరియు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ కె చక్రవర్తి గారు. భగవాన్ బాబావారి దివ్య కారుణ్యోద్యమంలో కార్యకర్తలుగా కలిసికట్టుగా పాలు పంచుకున్న ఆ 3
తమ నిజ జీవితాలలో అనేక పర్యాయములు అద్భుత రీతుల్లో భగవాన్ బాబా వారి కరుణకు పాత్రులై ఆనంద లబ్ధిని పొందిన వారే. వీళ్ళందరి గురించి కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చునేమో, నాకైతే వీళ్ళు ఐడియా లేదు. కానీ నేను సత్యం శివసుందరం పుస్తకంలోనే చక్రవర్తి గారి గురించి చదివినాము. మనము ముందు ఎన్నో భాగమో 4వ 3వ భాగంలో చదివినట్టు గుర్తండి. అయితే వీళ్ళు సమాజ సేవలో అద్భుత లీలగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యసాయి త్రాగునీటి సరఫరా పథకం సాకారం అవటంలో వారు ముగ్గురు భగవానుల దివ్య పరికరాలుగా సముచిత సేవలు అందించారు అని స్వామి ఇక్కడ మనకి చేసిన దాన్ని ఈ గ్రంథ రచయిత నరసింహన్ గారు మనకి ఇందులో తెలియజేశారండి. తర్వాత 35వ పేజీ పేరా అండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మొన్న కూడా 100 సంవత్సరాలు పుట్టినరోజు నాడు స్వామి పుట్టినరోజు నవంబర్ 23న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన తలుచుకున్నారు. స్వామి దగ్గరికి నేను వచ్చినప్పుడు ఇంతకుముందు స్వామి నాకు ఇలా అడిగారు, నన్ను చేయమన్నారంటే తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని చెప్పాను అని నేను స్వామిని అప్పుడు కలిశాను. స్వామి అంత మంచి కార్యక్రమం చేశారు ఈ వాటర్ ప్రాజెక్ట్ అని ఆయన మొన్న సభలో, బహిరంగ సభలో ఆయన కూడా చెప్పారండి. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు స్వామి ప్రాజెక్ట్ కడతారు, కట్టేసి అన్ని చేస్తారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తారు, 300 కోట్లు ఎస్టిమేషన్. ముందు వాళ్ళు 100 కోట్లు ఎస్టిమేషన్ వేసుకున్నారు. కానీ అదేం జరిగిందంటే తర్వాత వర్క్ ప్రారంభించారు. జనరల్ గా చూడండి, మనం కూడా ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ముందు ఇంత అనుకొని ప్రారంభిస్తాం, కానీ తెలియకుండా మనకి అదేమిటో అలా జరిగిపోతూ ఎంతకో వెళ్ళిపోతుంటుంది బడ్జెట్. అలాగే స్వామి కూడా ఈ కార్యక్రమం ప్రారంభించేసరికి 100 కోట్లు అనుకునేసరికి తర్వాత దాని విస్తృతి పెరిగిపోయి, అంటే దాని తాలూకా పరిధి పెరిగింది. పెరగడం అంటే ఏంటి, చుట్టుపక్కల ఇంకా చాలా మంది గ్రామాల వాళ్ళు స్వామి చేస్తున్నట్టు, సాయిబాబా చేస్తున్నట్టు మనం వెళ్ళి అడగాలి, మనకి నీరు వస్తుందేమో అనుకొని వాళ్ళు వెళ్ళి అన్ని అడగడంతో స్వామి ఆ పరిధిని పెంచి ఎక్కువ మందికి మంచి బాగా, అంటే అది ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి నీరు ఇంకా బాగోదు, మంచి నీరు దొరకదు అన్నట్టు కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు కట్టి అందించారండి రాయలసీమకి. ఇది మనం ఇందులో చదువుతుంటే మనకు అదే తెలుస్తుంటుంది అనమాట ఒకసారి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇందులోని ముఖ్యంగా ఇందులో మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కూడా 2-3 సంవత్సరాలని చెప్పారు స్వామి. అలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుని ఆయన ఓపెన్ అయిన రోజుని నెక్స్ట్ సంవత్సరం ఓపెనింగ్ అయినప్పుడు గురు పౌర్ణమి సందర్భంలో ఓపెన్ చేశారండి. ఆ సందర్భంలోని ఆ ప్రాజెక్టు తాలూకా నిర్వహణ మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించాలి కదా, అది ఆయన అప్పగించారటండి. అది కూడా నాకు చదవగానే అనిపించింది అనమాట. అంటే ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇది ఎలా రన్ అవ్వాలి అనేది స్వామి ఆలోచించి ఆయన మనకి ప్రాజెక్ట్ని అందించారని నేను అనుకున్నానండి. తర్వాత ఇంకా స్వామి ఏం చేశారో ఒకసారి చూద్దాం ఇందులో. తొలుత రాష్ట్ర ప్రభుత్వం వారు ఏం చేశారు, సాగునీటి పారుదలకు ఒక కాలువ నిర్మించి ఆ కాలువ ద్వారానే త్రాగునీటిని కూడా సరఫరా చేయాలని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు వాళ్ళు జనరల్ గా ఈ వ్యవసాయ పంట పొలాలకి సాగునీటి వసతులు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు కాలువలు నిర్మిస్తుంటారు, కడుతుంటారు. ఈ కాలువల ద్వారా త్రాగునీటిని కూడా మనం సరఫరా చేయొచ్చని వాళ్ళు ఒక ప్రపోజల్ బాబా దగ్గరికి తెచ్చారు, స్వామి దగ్గరికి. కానీ భగవాన్ బాబా వారు మాత్రం తమ ఉద్దేశ్యం సురక్షిత త్రాగునీటిని అందించటమేనని ఎత్తి చూపుతూ, అట్టి తమ లక్ష్యం మేలైన రీతిలో నెరవేరాలంటే భూమిలో పైప్ లైన్ల వ్యవస్థను ఏర్పరిచి గొట్టాల ద్వారా నీటిని సరఫరా చేయటమే ఉత్తమమని, బహిరంగంగా ప్రవహించే కాలువ ద్వారా నీరు సురక్షితంగా అందించటం సాధ్యం కాదని సుస్పష్టం చేశారు. ఈ రకంగా అలాగ పనికిరాదు, కాలువలు నిర్మించి వాటి ద్వారా నీరు పంపడం అనేది కాదు, భూగర్భం నుంచి పైప్ లైన్లు వేయాలి, భూమిలో వేసి అక్కడ గొట్టాల ద్వారా నీటిని ఫిల్టరేషన్ చేసి మంచిగా శుభ్రపరిచి ఆ నీరు వాళ్ళకి అందాలి. ఆ రకంగా చేయటమే కరెక్ట్ పద్ధతి అని ఆయన స్వామి స్పష్టం చేశారు. అందువల్ల తమ లక్ష్యములకు అనుగుణంగాను తక్షణమే అమలు చేయటానికి వీలుగాను ఉండే యుక్తమైన ప్రణాళికలతో సిద్ధమై రావాల్సిందిగా భగవాన్ ఆ ప్రభుత్వ ప్రతినిధులకు చెప్పారు. అప్పుడు వాళ్ళు నేను చెప్పినట్టుగా మీరు మళ్ళీ అన్ని ప్లాన్స్ వేసి తీసుకొని రండి అని చెప్పారన్నమాట. అంతేకాక
పథకం మొత్తం 10 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసుకొని పని చేయటం ప్రారంభించాలన్న తమ సంకల్పాన్ని బాబావారు వెల్లడి చేయటంతో ఆ ప్రభుత్వాధికారులు దిగ్భ్రమతో మ్రాన్పడిపోయారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇలాగ రకంగా ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారం మనం చెయ్యాలి అంటే ఎంత కష్టం అవుతుంది అన్న సంగతి వాళ్ళకి తెలిసి వాళ్ళు దిగ్భ్రమ, అంటే మనకి ఇంకా అత్యంత ఆశ్చర్యం, దాంతో మ్రాన్పడిపోయారు. అందులో దిగపడిపోయారంటే అయిపోయారు. ఇదేమిటి ఇలా చెప్పారు స్వామి అని వాళ్ళు ఎంతో ఆశ్చర్యం పొందారు. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు పంచాయతీరాజ్ విభాగం ద్వారా అత్యంత వేగంతో కదలి వచ్చి కలిసి పనిచేసి 1995 ఫిబ్రవరిలో ప్రణాళికల నమూనా పటాలు తయారు చేసుకొని వచ్చి స్వామి వారికి సమర్పించారు. చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎంతో ఆశ్చర్యం పడ్డా, కానీ వాళ్ళకే వాళ్ళల్లో మార్పులు ఎలా వచ్చాయంటే అవన్నీ స్వామి ఆయన దగ్గర నుండి వాళ్ళతో చేయించారు. ఏం చేయించినా మనమే పని చేసినా స్వామి చేసినట్టే. అలాగే స్వామి వాళ్ళకి ఆ రకమైన ఆలోచనలు కల్పించి వాళ్ళ చేత తొందరగా అవన్నీ చేయించారు. ఆ ప్లాన్లు అవి స్వామి ఇచ్చారు. మనం ఒక్కోసారి అనిపిస్తుంటుంది, కొన్ని ప్లాన్లు పెద్ద పెద్ద అధికారులు వేస్తారు, అవి కొన్ని సక్సెస్ అవుతుంటే కొన్ని ఫెయిల్ అయిపోతుండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి అంత సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళు పనికిమాలిన వాళ్ళు కారు అని మనం చెప్పుకోకూడదు. పనికిమాలిన వాళ్ళు కదా, మనకి అందుకే ఇలా అయిపోయింది ఏమిటో అనుకోకూడదు. అది ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి భగవంతుడి సంకల్పం, ఆయన సంకల్పం కాబట్టి ఆయన చెప్పిన పద్ధతిలోని వాళ్ళు ప్లాన్లు అవి వేసి మళ్ళీ స్వామి దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆ ప్రణాళిక అమలు జరపడానికి అయ్యే వ్యయం కేవలం 70 కోట్ల రూపాయలు. అయితే శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని మరలా వివరముగా సవిస్తరముగా లెక్కలు వేసి చూడగా ప్రణాళిక వ్యయం 170 కోట్ల రూపాయలుగా తేలింది. అంటే తొలి అంచనాల కన్నా 143% అధికంగా వ్యయం అంచనాలు పెరిగిపోయాయి. ముందో రకంగా అనుకున్నారు, తీరా మళ్ళీ ఈ ప్లాన్ తీసుకొచ్చి ఈ ప్లాన్ ప్రకారం అన్ని కట్టాలి, ఇలా చేయాలి వేసి ఖర్చులు అన్ని వేసరికి అది కాస్త 143% పెరిగిపోయింది ఏకంగా. వాస్తవంగా అయిన వ్యయం 300 కోట్ల రూపాయలను మించిపోయింది అనుకోండి. నిజానికి అది పూర్తయి మనకి ప్రజలకు అందుబాటులోకి మొత్తం వచ్చేసరికి అంతా జరిగేసరికి 300 కోట్లు. అందుకు కారణం ఏమిటి? ప్రాజెక్టు విస్తృతి పరిధి పెరగటం, గ్రామీణ ప్రాంతాలతో పాటుగా మరికొన్ని పట్టణాలలో కూడా పథకాన్ని అమలు చేయటం వలన ప్రాజెక్టులో క్రొత్తగా చేర్చిన పథకాలకు వ్యయం అదనంగా పెరిగిపోవటం. అంతే కదా, ఇప్పుడు ముందు కొన్ని అనుకున్నారు, తర్వాత కొన్ని పట్టణాలు కూడా వచ్చాయి గ్రామాలతో పాటు, అందువలన వ్యయము పెరిగింది బాగా. ఇతరులు ఎవరైనా అయితే ఆ ప్రాజెక్టు నుండి వెనక్కిపోయి ఉండేవారేమో కానీ భగవాన్ బాబా వారు మాత్రం వెనుకడుగు వెయ్యరు కూడా. అంతే కదా, స్వామి ఆయన అనుకున్నారు, ఆయన సంకల్పం నెరవేరాలి. ఒక సందర్భంలోని స్వామి అందరికీ తెలిసిందే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మన పుస్తకాల్లో ఎన్నో సత్యసుందరంలో చదివాం. మొదటి భాగాల్లో 6 నెలలు అయిపోయింది, స్వామి మీరేమండి ఇంకా దీన్ని పట్టించుకోరు ప్లాన్ ఇలాంటి జోగారావు అడుగుతుంటే, నీకెందుకు మాట ఇచ్చింది నేను కదా నువ్వు కాదు కదా అంటారట స్వామి నవ్వుతూ. అలాగా మనకి స్వామి సంకల్పం ఉన్నప్పుడు అది ఎప్పుడు ఎలా జరగాలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఇందులో కూడా మనకి పుస్తకంలోనండి నేను చదివిన తీరు చూస్తే చాలా అద్భుతంగా, అంటే ముందు అయిపోయిన 6 భాగాలు అంటే నాకు అనిపించింది ఒక రకం ఎత్తు, ఈ ఒక్క పుస్తకమే ఒక ఎత్తేమో అనిపించిందండి. అందులోని ఒక్కొక్కరికి చూపిస్తున్న అనుభవాలు, కొన్ని సంస్థల నిర్మాణంలో జరిగిన సంఘటనలు అన్ని చూస్తుంటే మనకి ఒక్కోసారి అనిపిస్తుంది స్వామి ఇంత గట్టిగా నిలబడి. అందుకే స్వామి ఒకటే చెప్పారు, నా మీద మీకు ఉండే విశ్వాసం కానీ భక్తి కానీ జారిపోకుండా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, గట్టిగా. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి కావలసిన ఆర్థిక సహాయం చేసిన భక్తుడు అతను ఇచ్చిన డబ్బుకి అతనికి స్వామి మీద విశ్వాసం కలగడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందిట. స్వామి మీద అంత గట్టి విశ్వాసం కలిగిన తర్వాత ఆయన ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మొత్తం అమౌంట్ నేను ఇస్తానని ఆయన చెప్పడం, అది చెప్పేసరికి నిజంగా నాకు అది కూడా ఒక పుట్టపర్తిలో సోదరులు మంచి విశేషాలని అందించారండి. అవన్నీ వింటుంటే అబ్బాయి అంతా చేశారు స్వామి మనకి.
ఎంత కృతజ్ఞత చూపాలి, లేచి ఉదయాన్నే దండం పెట్టడం కానీ, ఓ సాయి గాయత్రి చేయడం కానీ, ఓ మంచి పని చేయడం, ఆయన చెప్పిన దాంట్లో ఒక మంచి పని చేయడం కానీ మనం చేస్తే స్వామికి ఆ రకంగా, అంటే మనలాంటి సగటు భక్తులు అందరం కూడా చేయగలిగినవి. అవి మనం బయటికి వెళ్ళి చేయలేనప్పుడు ఇంట్లో కూర్చొని స్వామి చెప్పిన వాటిల్లో ఒక్క పని మంచిదైనా మనం చేసి స్వామికి ఆ రకంగా కృతజ్ఞత తెలుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే తెలపచ్చు అని నేను అనుకుంటుంటానండి. సాయిరాం. ఈ రకంగా అందుకు కారణం ప్రాజెక్టు విస్తృతి అది అంతా జరిగిందండి. ఇలాగ జరిగింది ఏంటి, పెరిగిపోవడం. ఇతరులు ఎవరైతే మొత్తం స్వామి అదే సరే వెనుకడికి వెయ్యరు స్వామి. కానీ చక్రవర్తి గారి మాటల్లో చెప్పాలంటే ఎలా ఉంటుందో అది ఒకసారి చూద్దామండి. పేజీ నెంబర్ 35 ఆఖరి లేను. చక్రవర్తి గారి మాటల్లో చెప్పాలంటే ఆ కరువు పీడిత గ్రామాలను నిరుపేదలు, దిక్కుతోచక అల్లాడే దీనులు, ఏకాకులు, విచారగ్రస్తులు అగు గ్రామీణులకు రక్షణ ఆశ్రయాలుగా, సురక్షిత సుక్షేత్రాలుగా రూపాంతరం అందించాలనేది భగవాన్ బాబా వారి దివ్య సంకల్పము అని చక్రవర్తి గారి మాటల్లో ఆయన చెప్తున్నారు. సామాన్య జనులు వ్యయ ప్రయోజనాల నిష్పత్తులను లెక్క వేసుకుంటూ ఉంటారు. అంటే సాధారణంగా మనం ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ అక్కడ ఆ పని చేయడానికి ఖర్చు పెడితే ఆ పని అయిపోయిన తర్వాత దానివల్ల మనకి ఏమైనా లాభం, ప్రయోజనాలు, నిష్పత్తులు అంటే రేషియో, ఏది నిష్పత్తి అంటే ఇది చేస్తే ఎంత నిష్పత్తులు, ఇది చేస్తే ఎంత రేషియోలో వస్తుంది, మనకి ఈ పని చేస్తే ఎంత రేషియోలో మనకి లాభం వస్తుంది, అంటే ప్రయోజనం అంటే లాభం అని లెక్క వేసుకుంటుంటాం కామన్ పీపుల్ ఎవరైనా అయితే. కానీ భగవాన్ మాత్రం కేవలం ప్రయోజనాన్ని పరిగణిస్తారే తప్ప వ్యయమును కాదు. అయినా ఈ పథకం వల్ల ఎంతమంది ప్రజలు మంచినీళ్ళ కోసం ఆనందపడతారు, వాళ్ళు ఎంత లాభం పొందుతారు ఆ మంచినీటి కోసం అన్నదే ఆయన ఆలోచించారు తప్పితే ఆయన ఖర్చుని గురించి అసలు పరిగణనలో తీసుకోలేదు, లెక్కలోకే తీసుకోలేదు ఆయన. ఇది ఎంత ఖర్చు అయినా ముందు పేరాలని మనకి ఇదే అధ్యాయంలో ముందు పేరాల్లో వాళ్ళు చదివారు. ఎన్ని కోట్లని, 200 కోట్లైనా అని చెప్పి ఎన్ని కోట్లైనా నాకు నేను ఖర్చు పెట్టి ఇది నేను ఎలాగైనా చేసి తీరతాను. స్వామి వారి ముందు ఫోటోలో చూసారా, ఆ ఫోటోలో స్వామి నేను ఇలాగనే ఈ ప్రాజెక్ట్ కట్టి తీరుతాను, సాధించాలి అని ఆయన బహిరంగంగా ప్రసంగించి చెప్తున్నప్పుడు ఆయన ముఖంలో ఆయన చూపించిన ఆ హావభావాలు ఎంత మంచి సంకల్పాన్ని, ఎంత పట్టుదలని చూపిస్తున్నాయి అనేది ఒకసారి పరిశీలనగా ఫోటో చూస్తే నాకు అనిపించిందండి. సాయిరామండి. అయితే భగవాన్ మాత్రం వ్యయాన్ని లెక్కలోకి తీసుకోలేదు. వారి దివ్య ప్రేమ, నిస్వార్థ భరత్వము లోకానికి వెల్లడి అయి నిలిచినవి. మానవాకారమున భువిలో వెలసిన భగవానుడు ఉద్దీపించిన దివ్య తేజస్సుతో మరింత ప్రకాశమానముగా భాషించినాడు. తర్వాతి పేర శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం రూపుదిద్దుకునే క్రమంలో వివిధ దశలలో శ్రీ చక్రవర్తి గారికి కలిగిన ఆసక్తిదాయకమైన అనుభవాలలో కొన్నింటిని వారి స్వంత మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ. ఎందుకంటే మరి ఆయన కూడా అంతా కూడా దగ్గరుండి చేయించారు కాబట్టి ఆయన ఏ సంఘటనలు ఆయన ఫేస్ చేశారు. తీక్షణమైన ఎండ వేడిమితో దుమ్ము రేపుతున్న ఒకానొక రోజున మేము సర్వే మొదలు పెట్టాము. భూములను పరీక్షించి వివిధ ప్రమాణాలను పరిశీలించే ఆ సర్వే కార్యక్రమంలో భాగంగా ఒకానొక మారుమూల గ్రామంలోకి మేము వాహనము నడుపుకుంటూ వెళుతుండగా 108 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో దహించి వేస్తున్న ఆ నడి వేసవి మండు టెండలో చిన్న చిన్న పిల్లలు తమ తలలపై కుండలతో నీటిని మోసుకుంటూ అల్లంత దూరాలు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం మా కంటబడింది. మరొక గ్రామంలో ఉన్న ఏకైక గొట్టపు బావి నుండి చేతి పంపును కొట్టుకొని నీటిని నింపుకోవడానికి తమ వంతు ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తూ చాలా దూరం వరకు మెలికలు తిరిగి ఉన్న వరుసలలో బారులు తీరి చూస్తున్న గ్రామీణులు మాకు కనిపించారు. అలాంటివే అనేక దయనీయ పరిస్థితులు, దురవస్థల దృశ్యాలు గ్రామాన ఒకదాని తర్వాత ఒకటిగా అనేక గ్రామాల్లో మేము కళ్ళారా చూచాము అని చక్రవర్తి గారు సర్వేకి వెళ్ళినప్పుడు చూసినవి మనకు తెలియజేస్తున్నారు. తర్వాత పేరండి, వాహనం నుండి దిగి ఆయా గ్రామాల్లో ప్రాజెక్టుకు సంబంధించి తగిన స్థలాలను నిర్ణయించేందుకు
భూములను పరిశీలిస్తున్న మా బృందం చుట్టూ మూగిన గ్రామస్తుడు వీళ్ళని సాయిబాబా పంపాడు. మనందరికీ నీళ్ళు ఇస్తానని సాయిబాబా నిశ్చయంగా చెప్పాడు. తప్పకుండా త్వరలోనే మనకు నీళ్లు వస్తాయి అంటూ వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలాడుకుంటూ మాట్లాడుకోవటం మా చెవుల పడేది. ఎందుకంటే స్వామి ఎలాగైనా నీళ్ళు అందిస్తాము అని వాళ్ళందరికీ ఎప్పుడైతే మాట ఇచ్చారో, ఈ సర్వేకి వచ్చిన వాళ్ళందరినీ చూసరికి వాళ్ళకు ఆశ వచ్చింది. ఇంకో స్వామి పంపారు, స్వామి మనకి నీళ్ళు ఇస్తారు అని వాళ్ళకి స్వామి మీద గట్టి నమ్మకము విశ్వాసము కలిగిందనమాట. ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకోవడం వీళ్ళ చెవుల్లో పడింది. కలవరపాటుతో తెలివి తప్పి ఉన్న వారి అమాయకమైన ముఖాలలో, ముడుతలు పడిన వారి నొసళ్లలో త్వరలో తమకు లభించనున్న మంచినీటి గురించిన ఆశతో వారు చేసే ఆ నిష్కపటమైన రుజువర్తనంతో కూడిన సూటి అయిన వ్యాఖ్యలలో వారికి సాయిబాబాపై గల అపార విశ్వాసం, స్వామి తప్పకుండా తమకు నీళ్ళివ్వగలరనే నమ్మకం, స్వామి యందు వారికి గల ప్రేమ స్పష్టంగా కానవచ్చేవి. వారిలో చాలా మంది స్వామిని భౌతికంగా నేరుగా కళ్ళారా చూడను కూడా లేదు. వాళ్ళెవ్వరు కూడా స్వామిని ఎప్పుడూ చూడలేదు. అయినా వాళ్ళకి స్వామి మనకి నీళ్ళు ఇస్తారు తాగడానికి అన్న గట్టి విశ్వాసము, నమ్మకం, అపారమైన ప్రేమ, కరుణ అవన్నీ కూడా వాళ్ళకి స్వామి మీద కలగడం వల్ల వాళ్ళ రకంగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే సాధారణంగా మనము భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడైనా, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నప్పుడైనా మన మాటల ద్వారానే మన మనసులో ఉన్న రకరకాల భావాలన్నీ కూడా మనకు తెలుస్తాయి విన్న వాళ్ళకి. అలాగే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న మాటల వల్ల చక్రవర్తి గారికి వాళ్ళ మహాల్లోని వాళ్ళ భావాల్లో కూడా రుజువర్తనంతో మంచి వ్యాఖ్యలు వాళ్ళు చేయడం, ఆయన స్వామి మీద నమ్మకము వాళ్ళకి స్పష్టంగా కనిపించాయి అని చక్రవర్తి గారు చెప్పారనమాట. కోటీశ్వరగా టైం అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు ఉందండి. తర్వాత పేరండి 37వ పేజీ. రక్షిత నీటి సరఫరా పథకం క్రింద పనులు రక్షిత నీటి సరఫరా పథకం క్రింద పనులు అమలు జరపబడుతుండే కొన్ని గ్రామాలలో లోతైన గొట్టపు బావుల త్రవ్వకం, నీటిని నిలువ చేసేందుకు తొట్టెలు, ట్యాంకులు నిర్మించటం, నీటిని సరఫరా చేసేందుకు పైపు లైన్లు వేయటం ఇత్యాది పనులు జరుగుతూ ఉండేవి. మేము అలాంటి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయా గ్రామస్తులు నిండు హృదయాలతో మంచినీటి వనరులు అధికంగా లభించే అవకాశం ఉన్న వివిధ ప్రత్యామ్నాయ స్థలాలను నిర్ణయించే ప్రయాసతో కూడిన పనులలో భూగర్భ శాస్త్రజ్ఞులకు, నీటి వనరుల నిపుణులకు తమ సహాయ సహకారాలను అందిస్తూ చేయూతనిచ్చేవారు. అయితే చక్రవర్తి గారు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఏంటంటే ఈ గ్రామాల్లో వాళ్ళు అక్కడ సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు నీటిని నిల్వ చేయడానికి, బాగా లోతుగా గొట్టబావులు పెట్టాలంటే తవ్వకాలు చేయడానికి, ట్యాంకులు కట్టడానికి, పైప్ లైన్లు వేయడానికి ఇలాంటి పనులన్నీ కూడా చేయడానికి వాళ్ళకి అక్కడ లోగలగా అక్కడున్న భూమి మీద వీళ్ళు చేసే ప్రయోగాల లోపు ముందే అక్కడున్న గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంతో నిండు హృదయాలతో అందరూ మనస్ఫూర్తిగా ఎక్కడెక్కడ మంచి నీటి వనరులు బాగా దొరుకుతాయి, ఒకవేళ అక్కడ కాకపోతే ఇంకో చోట ప్రత్యామ్నాయంగా మరో స్థలం వెతుక్కోవడం, ఇలాంటి వాటికి జరిగే పనులన్నిటిలో కూడా ఈ జియాలజిస్టులు వస్తారు కదండి, భూగర్భ శాస్త్రజ్ఞులు, వాళ్ళందరికీ కూడా వీళ్ళు సహాయాన్ని సహకారాన్ని అందించడానికి ఆ గ్రామస్తులు ఎంతో చేయూతనిచ్చేవారు. ఆయా స్థలాల నిర్ణయం కాగానే గొట్టపు బావులు త్రవ్వే రిగ్గులు ఆ గ్రామాల్లోకి తరలి వెళ్ళేవి. ఈ తగిన స్థలాలు కనుకొని ప్లేస్లు చూసి త్రవ్వకాలు జరిపే మొదటి దశ పనులకు ప్రగతి గురించి ఆ గ్రామస్తులు ఇంకా చర్చించుకుంటూ ఉండగానే ఇతర పనివారులు ఆ గ్రామంలో ప్రవేశించటం, పైపు లైన్లు వేసేందుకు కందకాలు అంటే కాలువలు త్రవ్వటం, పైప్ లైన్లు వేయటం, నీటిని నిలవ ఉంచే తొట్టెలు, పీపాలు, ఎత్తైన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లను నిర్మించటం జరిగిపోయేది. అంటే ఇంకా వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, ఇవన్నీ తవ్వాలి, ఇవా చేయాలి, ఇలా చేయాలి అనుకునే లోపల ఇంకొక బ్యాచ్ వాళ్ళు వచ్చి వాళ్ళు గబగబా
వాళ్ళు చేయవలసిన పనులని వాళ్ళు ప్రారంభించి చేసేవారు. సాధారణంగా ఇటువంటి ప్రజా సంబంధమైన బృహత్తర పథకాల అమలులో స్థల నిర్ణయం జరిగినప్పటి నుండి వాస్తవంగా నీటి సరఫరా జరిగే వరకు మధ్యలో ప్రతి దశలోనూ పనులు ఎంతకీ తమలకుండా అంతులేని జాప్యాలకు గురి కావటం చాలా కాలంగా అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్న ఆ గ్రామీణ ప్రజలు స్వామి చేయిస్తున్న పనులు మెరుపు వేగంతో చకచక అమలు జరిగిపోవటం చూచి తమకు కలిగిన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయేవారు. జనరల్ గా ఏంటంటే మనకి ఇలాంటివి చాలా పెద్ద కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఇప్పుడు మనం కూడా బయటకు చూస్తూనే ఉంటున్నాం. ఈవెన్ రోడ్లు కన్స్ట్రక్షన్ అనండి, ఇలాంటివి కన్స్ట్రక్షన్ చేస్తే కొంత చేసి మళ్ళీ ఆపుతుంటారు. మళ్ళీ 2 నెలలు 3 నెలలు 4 నెలల గ్యాప్ లో మళ్ళీ పనులు ప్రారంభం అవుతుంటాయి. ఇలాగే ఇక్కడ అసలు ఏమీ గ్యాప్ లేకుండా సమాజంలో జరిగే ప్రజా సంబంధమైన కార్యక్రమాలన్నీ ఏ రకంగా జరుగుతున్నాయో వాళ్ళకి అనుభవం అయ్యి వాళ్ళు చూస్తుంటే ఇంత స్పీడ్గా పనులు అయిపోతున్నాయి ఏమిటా అన్న ఆలోచనలో ఆ గ్రామస్తులందరూ కూడా ఆలోచించేవారట. తమకు కలిగిన ఆశ్చర్యాన్ని వాళ్ళు దాచుకోలేకపోవచ్చు మనసులో, ఏంటి ఇలా జరిగిపోతుందని. ఇది ఒక్క సాయిబాబాకు మాత్రమే సాధ్యం. ఏ ప్రభుత్వానికి గాని అన్యులు ఎవరికి గాని ఇది సాధ్యం కాదు అని ఆ ప్రజలలో అనేకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమ విస్మయానందాన్ని బాహాటంగానే చాటేవారు. వాళ్ళ కలిగిన ఆశ్చర్యాన్ని వాళ్ళు పబ్లిక్ గా వాళ్ళు అలాగే చెప్పేవారట. మనసులో దాచుకోవడం, మనసులో అనుకోవడం వెనకాతలు కాకుండా పబ్లిక్ గానే వాళ్ళు చెప్పేవారట. స్వామికే సాధ్యమైంది, ఇంకెవరికి ఇది సాధ్యం కాదు. ఏ ప్రభుత్వానికి కానీ ఇంకెవ్వరికి కూడా ఇది చేయలేరు. ఒక్క స్వామే చేయగలరు, బాబాయే సాయిబాబా మాత్రమే చేయగలరు. వాళ్ళు అక్కడ సాయిబాబా సాయిబాబా అనేవారు కాబట్టి అప్పుడు వాళ్ళు సాయిబాబా చేయగలరని అనుకున్నారట వాళ్ళు. ఇక్కడ వరకు నాకు అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి కృతజ్ఞతలండి. అయితే ఈ వాటర్ ప్రాజెక్ట్ ఇది స్వామి నిర్ణయించిన దానికి నిజంగా జరిగిన దానికి మనం ఇప్పుడు ఈరోజు ఇలాగా ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయండి ఇలాంటి. ఇదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమస్యలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే అక్కడ ఏవి జరుగుతున్నాయో అయితే మనకైతే తెలియదు. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మన రాయలసీమ జిల్లాల స్వామి మనకి పుట్టపర్తిలో జన్మించడం, ఆ రాయలసీమ జిల్లాలకి స్వామి ఈ వైద్య సదుపాయం అవనండి, నీటి సదుపాయం అవనండి, మిగిలిన ఈ ఆరోగ్య సదుపాయాలు, అన్ని రకాల సదుపాయాలు, పిల్లలకి ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా సదుపాయం కలగజేసి మన ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోని ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టారని నేనైతే అనుకుంటున్నానండి. సాయిరామ్. సాయిరామ్ సార్. రాధిక సత్సంగం అయిన తర్వాత 2 కీర్తనలు అయిన తర్వాత యూ కెన్ క్లోజ్ ద రికార్డింగ్ అండ్ ఎవరిని మాట్లాడతా అంజనాదేవి అంటే మాట్లాడుతాను. అలాగే సార్, తప్పకుండా. ఓకే, we'll have 2 కీర్తనస్ అండ్ ఇన్ రికార్డింగ్, దెన్ యూ కెన్ స్టాప్ ద రికార్డింగ్, దెన్ తర్వాత సభ్యులు. అలాగే సార్, తప్పకుండా. అమ్మా ఎం రాధిక. సాయిరామ్ పొన్నూరు. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకంలో భాగంగా నీటిని వడపోసి శుభ్రం చేసి ప్రసారణ చేసేందుకు ఉద్దేశించిన ఇన్స్టిలేషన్ బావులను నిర్మించేందుకు స్థావరముగా ప్రతిపాదించిన స్థలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వెనుక తట్టులో ఉన్న పెద్ద కోట్ల, చిన్న కోట్ల గ్రామాల ప్రాంతంలో ఉంది. ఆ నిర్మాణ స్థలానికి నేను మొట్టమొదటిసారిగా వెళ్ళిన సందర్భం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సూర్యప్రతాపంతో మండిపోతున్న ఎండలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం మా బృంద సభ్యులం ఒక జీపులో అతి కష్టమైన ప్రయాణం చేసి చిన్నకోట్ల గ్రామానికి వెళ్ళాము. నిర్మాణానికి నిర్ణయించిన స్థలం వద్దకు వెళ్లేందుకు ఆ గ్రామం దాటుతుండగా ఆ గ్రామస్తులు కొందరు మమ్మల్ని ఆపి అక్కడి నుంచి ముందుకు పోయే త్రోవ పూర్తిగా ఇసుకమయంగా ఉంటుందని, సాధారణ జీపులో ఆ ఇసుకలో ప్రయాణం సాధ్యం కాదని చెప్పారు. సాధారణంగా జీపులు, కార్ల వంటి వాహనాలలో వెనుక 2 చక్రాలు ఇంజన్తో పాటు తిరుగుతూ
2 చక్రాలు ఇంజన్తో పాటు తిరుగుతూ ముందున్న 2 చక్రాలను కూడా నడిపిస్తాయి. అంటే ముందు ఉన్న దాంతో పాటు వెనక ఒకేలాగా నడుస్తాయి అన్నమాట. కానీ అలాంటి కష్టమైన మార్గంలో వాహనం నడవాలంటే 4 చక్రాలు కూడా ఇంజన్ శక్తితో నడిచినప్పుడే సాధ్యమవుతుంది. దానినే 4 వీల్ డ్రైవ్ అంటారు. కానీ ఆ గ్రామస్తులు చెప్పిన దాన్ని బట్టి ఆ మార్గంలో 4 వీల్ డ్రైవ్ ఉన్న వాహనాలు కూడా నడపటం దుస్సాధ్యమే. అక్కడ నుండి నడక సాగించి నిర్ణీత స్థలానికి చేరుకోవచ్చని ఆ గ్రామస్తులు చెప్పారు. కానీ ఆ మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో ఆ ఇసుక మేటల మీద నడిచి వెళ్ళటానికి 1 గంట సేపు లేక అంతకన్నా ఎక్కువ సమయము పట్టవచ్చు. పరిస్థితి తెలుసుకున్న మా ప్రాణాలు విసత్తువతో కృంగిపోయాయి. అక్కడే నిలబడి ముందుకు వెళ్ళాలా వద్దా అన్న తర్కముతో మాలో మేము చర్చించుకోసాగాము. సరిగ్గా అప్పుడే గ్రామస్తుల్లో ఒకరు పరుగున వచ్చి ఆ ఊరి భూస్వామి మీద ఒక జీపు వస్తున్న శబ్దం అప్పుడే తాను విన్నానని, అది ఒక 4 వీల్ డ్రైవ్ జీపు అని చెప్పాడు. మేము ఆ జీపు యజమాని ఇంటికి నడిచి వెళ్ళి అతనికి మా అవస్థ గురించి సంగ్రహంగా చెప్పి అతడు మాకేమైనా సహాయం గలగడేమోనని అడిగాము. అంటే వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నది కాబట్టి ఆలోచించుకోవడానికి ఆ జీపు యజమాని దగ్గరికి వెళ్ళి మాకేమైనా సహాయం చేస్తారో అని వాళ్ళు అడిగారనమాట. సందర్భవశాత్తు అతని పేరు అడగ్గా అతను నా పేరు సాయినాథ్ అని చెప్పాడు. అంతేకాక మీరు ఇక్కడికి సాయిబాబా వారి పని మీద వచ్చారని నాకు తెలుస్తూనే ఉంది. పదండి, నేనే నా జీపు నడుపుతూ మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి మిమ్మల్ని జీపులో తీసుకెళ్తాను అన్నాడు. స్వామి వారు అనేక వేల రూపాల్లో అనేక మార్గాల్లో తామే స్వయంగా ఏ విధంగా ప్రకటితులై ప్రత్యక్షమవుతారో ఆ క్షణంలో మా బృందంలోని వారందరూ ఏకకాలంలో గ్రహించగలిగాము. స్వామి మన ఇంటా జంట ఉంటారంటానికి ఇట్లా ఉంటుందండి. మనం ఆయన చేసే పనికి మనం చెప్పుకుంటే ఏదో ఒక రూపంగా వచ్చి సహాయం చేస్తున్నారు. ఇది ఒక నిదర్శనం. ఆనాడు అక్కడ ఆ క్షణంలో ఆ ఊరిలో తమ దివ్య వైభవ నామమునే ధరించిన ఆ ఊరి భూస్వామి రూపంలో మమ్మల్ని గమ్యం చేర్చిన వారు సాక్షాత్తు సాయినాథులే. రోజు రోజుకి గ్రామాన తిరుగుతూ ప్రాజెక్టులో భాగాలైన వివిధ ప్రణాళికలు అంటే స్కీములు అమలు జరుగుతున్న ప్రదేశాలను సందర్శిస్తున్న సందర్భాల్లో అనేక పర్యాయాలు విచిత్ర రీతుల్లో కాకతాళీయంగాను యాదృచ్ఛికంగాను పరిస్థితులు కలిసి వచ్చినట్లుగాను అనేక సమస్యలు వాటంతట అవే సమసిపోవటం, చిక్కులు తీరిపోవటం మాకు అనుభవమైంది. స్వామి పని మీద ఏదైనా వెళ్తే ఎటువంటి సమస్యలను చిక్కులన్నీ తీరిపోతాయండి. అలాంటి సందర్భాలన్నిటిలోనూ స్వామి వారి ఉనికిని, వారి దివ్య మార్గదర్శకత్వములు, నిదర్శనాలను మేము నిండుగా దండిగా చూడగలిగే వాళ్ళం. ఇంకో పేర చారిత్రకముగా భారతదేశంలో అధిక సంఖ్యాక ప్రజలు తమ జీవనోపాధికై వ్యవసాయ వృత్తిపై ఆధారపడి ఉండటం కారణంగా వ్యవసాయ ఉపయోగం కోసం సాగునీటిని అందించేందుకై నదులు, సరస్సుల నుండి జలాలను మళ్లించటం జరుగుతూ వచ్చింది. కానీ త్రాగునీటి విషయానికి వచ్చేసరికి మాత్రం కేవలం పెద్ద నగరాలకు, పట్టణాలకు మాత్రమే అట్టి సౌకర్యాలు ఏర్పరచటం జరుగుతూ వచ్చింది. త్రాగునీరు సరఫరా చేసే పెద్ద నీటి గొట్టాలు అంటే ట్రంక్ పైప్ లైన్స్ వేసి ఉండే రహదారులను ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే కొంతవరకు త్రాగునీటి సరఫరా లబ్ధి కలిగేది. బ్రిటిష్ వారి పాలనా కాలంలో కూడా వ్యవసాయానికి సాగునీటి పారుదల సౌకర్యాలు విస్తారంగా కల్పించడానికి కారణం వ్యవసాయోత్పత్తులపై
వారు విధించే పన్నుల ద్వారా వారికి వనగూడే ఆదాయం రాబడులపై వారు ఒక కన్ను వేసి ఉంచి ప్రత్యేక శ్రద్ధాశక్తులు కలిగి ఉండటమే. అడపాదడప కొన్నిసార్లు ముఖ్య ముఖ్య నదులు పరిసరాల్లో ఉండే పట్టణాలకు, చిన్న గ్రామాలకు సాగునీటి పారుదలకు ఉపయోగించే నీటిని త్రాగునీరుగా సరఫరా చేయటం జరిగినా, మారుమూల గ్రామాలకు త్రాగునీటిని సరఫరా చేసే పథకాలను అమలు చేయటానికి ఎట్టి ప్రయత్నాలు, కృషి జరగలేదు. అంటే మనీ పరంగానే చూసుకున్నారు, స్వార్థమే చూసుకున్నారు, ఇక్కడ కాదు. ఒక జిల్లా వ్యాప్తంగా గల గ్రామాలన్నిటికీ అందున క్షామపీడితము, అన్నార్థము, జనవరులను సృష్టించిన ప్రాంతము అయిన ఒక జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతము పైప్ లైన్లు వేసి సురక్షిత త్రాగునీటి సరఫరా చేయాలని ఏకైక లక్ష్యంతో ఒక అనుసంధాన వ్యవస్థను ఏర్పరచటం చరిత్రలోనే ఇంతకు ముందన్నడు జరగలేదు. ఆ విధంగా భగవాన్ బాబా వారు అనంతపురం జిల్లాలో ఆరంభించిన త్రాగునీటి పథకము ప్రపంచానికి మార్గదర్శకమైన ఒక ఆదర్శ సేవ పథకంగా నిలిచింది. తొలుత పెద్ద సంఖ్యలో గొట్టపు బావులను త్రవ్వి భూగర్భ జలవనరులను వెలికి తీయవచ్చుననే సూచన ప్రతిపాదనకు రాగా భగవాన్ బాబా వారు దానిని తక్షణమే సూటిగా ఖండించి తిరస్కరించారు. అనంతపురం జిల్లాలో భూగర్భ జలవనరులు లభించటమే అరుదు. అవి కూడా ఆధారపడదగ్గ స్థాయిలో లభించవు. అంతేకాక అనంతపురం జిల్లా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సాంద్రత అతి ఎక్కువ పరిమాణంలోనూ ప్రమాదకర స్థాయిలోనూ ఉండటం వల్ల ఆ నీటి వాడకం ద్వారా ప్రజల్లో అప్పటికే ఉన్న ఫ్లోరోసిన్ వ్యాధి ఇంకా ప్రబలిపోయి వారు అంగవైకల్యం, ఎముకల వికృత వంటి అవాంఛిత రుగ్మతుల బారి పడే ప్రమాదం హెచ్చుగా ఉంది. అంటే స్వామి ఇక్కడ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళల్లో అలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం అయిపోతుంది జనాలకని స్వామి ఫస్ట్ అంగీకరించలేదు. మీరు ఆ పనులు జరిపే ఏ పరిష్కారమైనా కానీ విశ్వసనీయమైనదిగా, ఆధారపడినదిగా, దీర్ఘకాల మన్నికలు కలదిగా ఉండాలి. అనతి కాలంలోనే అక్కరకు రాకుండా, పనిచేయకుండా నిలిచిపోయే చిన్న చిన్న పథకాలు నాకు అక్కర్లేదు అని భగవాన్ స్పష్టంగా చెప్పారు. ఏదో తాత్కాలికంగా చేస్తే నాకు ఇష్టం ఉండదు, పర్మనెంట్గా ఉండాలి ఏది చేస్తున్నా అని చెప్పి స్వామి చెప్పారు వాళ్ళకి. కాబట్టి చేపట్టబోయే పథకం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ రూపంలోనైనా నదీ జలాల ఆధారితమైనదిగా ఉండి తీరాలి. కానీ ప్రణాళిక రూపకర్తలకు, నిపుణులను కనుగొన్న వాస్తవాల ప్రకారం నదీ జలాలను గ్రామాలకు మళ్లించటంలో ప్రబలమైన అనేక పెను సవాళ్లను వారు ఎదుర్కోవలసి ఉంటుంది. జిల్లాలో ప్రవహించే నగరి, పెన్నార్, చిత్రావతి అనే 3 నదులలో కూడా కేవలం వర్షాకాలంలో మాత్రమే నీరు ఉంటుంది. తుంగభద్ర నది నుండి కాలువల ద్వారా జిల్లాలోని ఉత్తర భాగంలో కొంతవరకు నీరు అందుబాటులో ఉన్నా అది కూడా సంవత్సరంలోనే కేవలం 5 నెలలు మాత్రమే లభ్యమవుతుంది. జిల్లా నైసర్గిక స్వరూపాన్ననుసరించి దక్షిణ భాగం ఎత్తుగాను, ఉత్తర భాగం దిగువకు పల్లంగా, ఏటవాలుగాను ఉండటం వల్ల అన్నార్థము, జలసూక్షము అయిన ఎండిపోయిన దక్షిణ ప్రాంతంపైకి భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ఎత్తులోకి నీటిని ఎక్కించటానికి మధ్యలో అనేక లిఫ్ట్ పంపింగ్ స్టేషన్లు అంటే ఎత్తిపోతల జలాశయాలన్నమాట నిర్మించటం ఆవశ్యకమవుతుంది. సంవత్సరం పొడవునా జిల్లా వ్యాప్తంగా 731 గ్రామాలకు రక్షిత త్రాగునీటిని అందించడానికి అవసరమయ్యే బృహత్తర
పథకానికి ప్రణాళికలు రూపొందించడంలో పై పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవశ్యమైన వనరులు, వసతులు, ఏర్పాట్లన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఒక విస్తారమైన పథక రచన సమగ్రంగా రూపొందించవలసి ఉంటుంది. అంటే ఎట్లా అంటే అట్లా చేయటం, దేనికైనా ఒక ప్లానింగ్, ఒక పద్ధతిగా చేయాలి, అట్లా చేసుకొని వెళ్ళాలని చెప్పి వీళ్ళు చేయడానికి వచ్చారు. అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం 4 వేర్వేరు ప్రణాళికలు సముదాయంతో కూడి ఉన్నది. మొదటి స్కీములో ఎగువ స్థాయిలోనున్న తుంగభద్ర కాలువ నుండి సుమారు 100 ఎకరాల విస్తీర్ణంతో ప్రత్యేకంగా నిర్మించబడిన ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, అంటే వాటర్ నిల్వ చేయడానికి వేసవి నిల్వ తటాకం లోనికి నీటిని పంపించడం జరుగుతుంది. ఈ వేసవి నిల్వ తటాకం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ సంవత్సరం పొడవునా అవసరమయ్యే ప్రమాణంలో త్రాగునీటి నిల్వ చేస్తుంది. ఈ తటాకం నుండి నీటిని వడపోత మరియు ప్రసరణ కేంద్రానికి తరలిస్తారు. ఆ కేంద్రంలో త్రాగునీటి వడపోసి పరిశుభ్రపరిచి అక్కడ నుండి ఒక కొండపైన ఎత్తుగా నిర్మించిన ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంకీలోకి పంపుల సహాయంతో ఎక్కిస్తారు. ఆ ఎత్తైన స్టోరేజ్ ట్యాంకు నుండి నీరు సహజంగా భూమ్యాకర్షణ శక్తితో క్రిందికి పారి దిగువనున్న గ్రామాలకు, ప్రజలకు అందుతుంది. ఈ విధానం వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది. తరచుగా విద్యుత్ శక్తి కోతను ఎదుర్కొనే గ్రామీణ ప్రాంతాల వారికి నీరు సహజంగా భూమ్యాకర్షణ శక్తి ద్వారా ప్రవహించి అందుబాటులోనికి రావటం ఇందులోని విశేషం. అనంతపురం జిల్లా ఉత్తర భాగంలో ఇటువంటివి మొత్తం 7 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మింపబడ్డాయి. వీటి ద్వారా మొత్తం 97 గ్రామాలకు నీరు అందజేయబడుతోంది. అంటే ఈ స్టోర్ చేయటం వల్ల ఒకసారి అయిపోయినా కూడా నిల్వ ఉండటం వల్ల అందరికీ అందుతున్నాయి. రెండవ స్కీమ్లో పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, అంటే ఇది సాగునీటి పారుదల ఆనకట్ట అన్నమాట, నుండి నీటిని కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఫిల్టరింగ్ స్టేషన్కి తరలించి అక్కడ నీటిని వడపోసి పరిశుద్ధపరిచి మరలా అక్కడి నుంచి గ్రామాలకు పంపిణీ చేస్తారు. ఈ స్కీము ద్వారా మరొక 93 గ్రామాల నీటి అవసరాలు తీర్చబడుతున్నాయి. ఇక మూడవ స్కీము, ఈ నదీ గర్భాలలో బావులు త్రవ్వి ఆ బావుల నుండి నీటిని కలెక్షన్ వెల్స్కు అంటే నీటిని అందుకొని నిల్వ చేసే బావులు అన్నమాట, తోడి ఎక్కించడం జరుగుతుంది. నదీ గర్భాలలో ఉండే ఇసుక తన సహజ స్వభావం చేత నీటిని వడపోసి పరిశుభ్రం చేస్తుంది. అందుచేత నదీ గర్భాలలో త్రవ్వే బావులు వడపోసి పరిశుద్ధపరిచే ఇన్ఫిల్ట్రేషన్ బావులుగా పనిచేస్తాయి. కాబట్టి నీటిని వేరే శుభ్రపరచవలసిన అవసరం ఉండదు. కలెక్షన్ వెల్స్ నుండి నీటిని కొండల మీద నిర్మించిన ఎత్తైన ఓవర్ హెడ్ స్టోరేజీ ట్యాంకులలోకి పంపుల ద్వారా ఎక్కించి అక్కడ నుండి భూమ్యాకర్షణ శక్తి ద్వారా నీటిని క్రిందకి ప్రవహింపజేసి పరిసర గ్రామాలకు సరఫరా చేస్తారు. చిన్నకోట్ల, పెద్దకోట్ల గ్రామాల వద్ద గల బ్యాలెన్సింగ్ రిజర్వాయరు వెనుక తట్టుతో చిత్రావతి నదిలోకి తుంగభద్ర కాలువ నీరు వచ్చి చేరుతుంది. అక్కడ చిత్రావతి నదీ గర్భంలో త్రవ్విన ఇన్ఫిల్ట్రేషన్ బావుల నుండి సరఫరా అయ్యే నీరు పరిసర ప్రాంతాల్లోకి 169 గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుస్తుంది. నగిరి, పెన్నార్ నదీ గర్భాలలో త్రవ్విన ఇన్ఫిల్ట్రేషన్ బావుల నుండి మరొక 93 గ్రామాలకి నీటి అవసరాలు తీర్చబడుతున్నాయి.
ఒక్కొక్క స్కీమ్‌లో ఎట్లా నీరు అందిస్తున్నారో చూడండి. శుభ్రం చేసి పైపుల ద్వారా చక్కగా అందిస్తున్నారు. ఇక స్కీము కింద స్కీమ్ కింద పై 3 స్కీములు పద్ధతులను, ప్రణాళిక విధానాలను అమలు చేసేందుకు ఎలాంటి అవకాశాలు, వనరులు లేని పరిస్థితుల్లో భూమి ఉపరితలములోని నీటిని గొట్టపు బావుల ద్వారా తోడి 273 గ్రామాలకు సరఫరా చేయటం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం రూపొందించడానికి వెనకగల వాస్తవాలు, గణాంకాలు పరిశీలిస్తే యావత్ ప్రపంచం నుండి ప్రశంసలందుకున్న ఈ బృహత్తర పథకం యొక్క మహత్వాతిశయము మనకు అవగతం కాగలదు. ఈ పథక నిర్మాణంలో 2000 కిలోమీటర్లు పైగా పొడవున నీటి గొట్టాలు ఏర్పాటు చేయటానికి అవసరమైన యాస్బెస్టాస్ సిమెంట్, తీగలుగా సాగే ఇనుము, పోతపోసిన ఇనుము, పాలీవైనిల్ క్లోరైడ్ అంటే పీవీసీ వంటి వివిధ రకాల గల గొట్టాలు 80 నుండి 600 మిల్లీమీటర్లు వేర్వేరు పరిమాణాల వ్యాసపు కొలతలతో ఉన్నవి. వేలాది ట్రక్కుల నిండా, వందలాది రైల్వే వ్యాగిన్ల నిండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుండి కేవలం 90 రోజులు స్వల్పకాలంలోపనే ప్రాజెక్టు స్థలాలను చేరుచున్నట్లు రవాణా చేయబడినవి. సమతల ప్రదేశాలలోను, అటవీ ప్రాంతాల ద్వారాను, కొండ ప్రాంతాల పైన మొత్తం 2000 కిలోమీటర్లు పొడవున నీటి గొట్టాలు అమర్చేందుకు వీలుగా కందకాలు త్రవ్వటానికి 70 త్రవ్వకపు యంత్రాలు అంటే ఎక్స్కవేటర్స్ రాత్రింబవళ్లు నిర్విరామంగా పనిచేశాయి. ప్రాజెక్టు పనులకు సంబంధించిన పనితనం, నాణ్యతల విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలు పాటించటంలో స్వామి ఎంతటి సూక్ష్మమైన జాగ్రత్తలు వహిస్తారంటే, ఆ కందకాలలో నీటి గొట్టాలను పరిచేటప్పుడు వాటి క్రింద ఇసుక బెడ్డింగులు ఏర్పాటు చేయటంలో తగిన జాగ్రత్తలు వహించవలసిన ఆవశ్యకత గురించి సంబంధిత సమన్వయకర్తలకు స్వామివారు అనేక పర్యాయాలు గుర్తు చేసి మరీ హెచ్చరించేవారు. అంటే ఒకసారి చెప్పి ఊరుకోకుండా ఇట్లా పని చేయాలి, దీనికి ఇంత జాగ్రత్త తీసుకోవాలని స్వామి హెచ్చరించి చేయించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత, ఉన్నత ప్రమాణాలు సక్రమంగా పాటించబడుతున్నట్లు పర్యవేక్షించటానికి, నిర్ధారించుకోవటానికి ప్రాజెక్టు మేనేజర్లు, సూపర్వైజర్లు ప్రతిరోజు జిల్లా మొత్తం 80 జీపులతో తిరుగుతూ తనిఖీలు నిర్వహించేవారు. స్వామి చెప్పినట్టుగా చేసింది వదిలేసేయటం కాకుండా వీళ్ళు విడిగా జీపుల్లో తిరుగుతూ తనిఖీ చేసి పర్యవేక్షించేవారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న అనేక ప్రదేశాలకు స్వామివారే స్వయంగా అనేక పర్యాయాలు హెలికాప్టర్లో వెళ్ళి ఏరియల్ సర్వేలు జరుపుతుండేవారు. వాళ్ళకి చెప్పి వదిలేకుండా స్వామే స్వయంగా వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి అన్ని చూసుకొని వచ్చేవారంటండి. ఎంత అదృష్టమో మనం అంత. 1 లక్ష నుండి 25 లక్షల లీటర్ల వరకు నీటిని నిల్వ చేయటానికి వేర్వేరు సామర్థ్యాలు కలిగి ఉన్న 43 సంపులు అంటే నీటి నిల్వ చేసేది, భూమిలోకి లోపల నుండే నీటి నిల్వ ఉండే ట్యాంకులు 3 నుండి 10 లక్షల లీటర్లు సామర్థ్యం కలిగి కొండలు గుట్టల వంటి ఎత్తైన ప్రదేశాల్లో నిర్మింపబడిన 18 స్టోరేజీ రిజర్వాయర్లు, 20,000 నుండి 80,000 లీటర్లు సామర్థ్యం కలిగి భూమట్టముపై నిర్మింపబడిన 125 రిజర్వాయర్లు, 40,000 నుండి 3 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 270 ఓవర్ హెడ్ రిజర్వాయర్లు, 30 నుండి 100 ఎకరాల వరకు భూ విస్తీర్ణం గల 7 వేర్వేరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు,
నదీ గర్భాలలో త్రవ్విన 13 ఇన్సులేషన్ బావులు, 250 గొట్టపు బావులు, 400 హార్స్ పవర్ వరకు వేర్వేరు సామర్థ్యాలతో గల 40 పంపింగ్ స్టేషన్లు, నీటిని పైకి ఎక్కించే కేంద్రాలు. పంపింగ్ అంటే నీటిని పైకి ఎక్కించే కేంద్రాలు 2500 లీటర్ల సామర్థ్యం కలిగి ఒక్కొక్క దానికి 4 కుళాయిలున్న 1500కు పైగా ప్రీ క్యాస్ట్ కాంక్రీట్తో ముందుగా అచ్చులు పోసినాయి, అంటే ముందే తయారు చేస్తారనమాట. నీటిని నిల్వ తొట్టెలు ఇవన్నీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించి ఏర్పరిచిన మౌలిక సదుపాయాలే. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 15,000 టన్నుల సిమెంటు, 3,000 టన్నుల స్టీలు వాడడం జరిగింది. ఈ ఈ అపార కృపానిధి అయిన భగవాన్ బాబా వారు ఈ పథకాన్ని చేపట్టడంలో గల మహోన్నత లక్ష్యమైన నిస్వార్థ సేవ పరాయణ తత్వమును ప్రజలు, ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరూ గ్రహించి గుర్తించుట చేత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులలో ప్రగతి తీరు నమ్మశక్యం కానంత శీఘ్రగతిలో సాగింది. ఈ ప్రాజెక్టులో వివిధ పనులు చేపట్టిన వాణిజ్య సంస్థలు కూడా తమ వాణిజ్య స్వప్రయోజనాలకు అతీతముగా స్వలాభాలకు సహితంగా ఉపేక్షించి మానవ సంక్షేమం తప్ప అన్యాపేక్షలే లేని పథకం కోసం పనిచేశాయి. ఎవరు స్వార్థంగా చేయకుండా పథకం కోసమే చేశారు. ప్రభుత్వ స్థలాలు చేపట్టి ఇతర పథకాలలో సాధారణంగా తరచుగా చోటు చేసుకునే ఆనవాయితీ భిన్నంగా పనులకు ఆటంకాలు కలగటం, న్యాయపరమైన ఇంకా ఇతరత్ర సమస్యల వలన పనులు ఆగిపోవటం వంటి సందర్భాలు తలెత్తకపోవటం వల్ల అట్టి వాటి ప్రమేయం లేకపోవటం ప్రస్ఫుటంగా కానవచ్చింది. తమ పొలాల్లో పంటలు కోతలకు సిద్ధంగా ఉన్నప్పటికీ తమ వ్యవసాయ క్షేత్రం మీదుగా అడ్డంగా కందకాలు త్రవ్వటానికి ఏ ఒక్క రైతు అడ్డు చెప్పకపోవటం నమ్మశక్యం కాని నిజం. పేదరికంతో బాధపడుతున్న గ్రామీణ ప్రజలకు సేవ చేయాలనే భావన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరిలోనూ ఏకమాత్ర సూత్రంగా స్థిరమై ఉండటంతో ఆ ప్రాజెక్టు మొత్తం ఐక్యతను ఒక ఆదర్శ దృష్టాంతముగా మార్గదర్శి అయి నిలిచింది. సాంకేతికము గాను లేక ఇతరత్ర తలెత్తిన సమస్యలన్నీ సమసిపోయిన పద్ధతి, ఆటంకాలన్నింటినీ తేలికగా అధిగమించిన తీరు గమనిస్తే ఆ ప్రాజెక్టు అరుదైన చరిత్ర సృష్టిస్తూ అత్యంత తక్కువ సమయంలో పూర్తి కావటానికి అన్ని అనుకూలములు కల్పిస్తూ దైవ ప్రేమయే యథేష్టముగా విస్తారముగా విశేషంగా ఉన్నదన్న నిరూపణ అయింది కదా. చాలా తక్కువ సమయంలో ఇంత మంచి వాటర్ ప్రాజెక్ట్ చేశారంటే స్వామి సంకల్పించిన పనిని ఎటువంటి ఆటంకాలు జరిగినాయి, తక్కువ సమయంలో ఇంత స్పష్టంగా పద్ధతిగా నీట్గా జరిగిపోయింది అంటే దానికి స్వామే కారణం. బాబా వారు బాల్యంలో చదువుకే పాఠశాలకు వెళ్తుండిన బుక్కపట్నం గ్రామానికి ఇంకా ఆ చుట్టుపక్కల వివిధ గ్రామాలకు స్వామివారి త్రాగునీటి సరఫరా పథకంలో భాగంగా చేపట్టిన రక్షిత త్రాగునీటి సరఫరా స్కీములు ప్రాజెక్టు ఆరంభించిన 4 నెలలలోనే పనిచేయుటకు సిద్ధమయ్యాయి. అనంతపురం జిల్లాలో త్రాగునీటి సరఫరా పథకంలో మొదటి దశలోని ఆ స్కీములకు భగవాన్ బాబా వారు 1995 జూలై 12వ తేదీన గురు పూర్ణిమ పర్వదినం నాటి ఉదయాన ప్రారంభోత్సవం చేశారు. చూడండి, గురు పూర్ణిమ రోజు ప్రారంభించారంట స్వామి. ఆ సందర్భంలో మొదటి దశ స్కీములకు ప్రారంభోత్సవం గావించవలసిందిగా భగవాన్ బాబా వారిని ప్రార్థించిన శ్రీ ఆర్ కొండలరావు గారు ప్రసంగిస్తూ
దీర్ఘకాలముగా కరువు పీడిత ప్రాంతమైన ఈ జిల్లాలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు త్రాగునీటిని అందించేందుకు అపార కృపతో ముందుకు వచ్చిన భగవాన్ బాబా వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా నా తరపున కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. అంటే ఆయన గవర్నమెంట్ తరపున చెప్పారు, ఆయన వ్యక్తిగతంగా చెప్పారు, అన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పారనమాట. భగవాన్ బాబా వారిని ఈ మొదటి దశ స్కీములను లాంఛనప్రాయంగా ప్రారంభించవలసిందిగా ప్రార్థించే ముందుగా నేను ఒక విషయం చెప్పదలిచాను. ఇది ఒక అద్వితీయము, అపూర్వము అయిన విశిష్టత గల ఏకైక ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టు ఇంతకు ముందు ఎన్నడూ దేశంలో ఎక్కడ ఏ ఇతర ప్రైవేట్ సంస్థ చేపట్టి ఉండలేదు. ఈ స్కీము ప్రారంభోత్సవంగా ఉంచటానికి ఇక్కడ ఒక రిమోట్ కంట్రోల్ బటన్ అమర్చబడి ఉన్నది. భగవాన్ బాబా వారు ఆ మీట నొక్కగానే బుక్కపట్నం వద్ద ఉన్న పంపులు పనిచేయటం ప్రారంభించి త్రాగునీరు పైపుల్లోకి ప్రవహిస్తుంది. అదే ఈ వేదిక మీద ఈ త్రాగునీటి పథకం యొక్క నమూనా కూడా ఉంది. ఆ నమూనాలో ఉన్న దీపాలు వెలగటం ద్వారా భగవాన్ బాబా వారు ఇతర వివిధ గ్రామాల్లోని త్రాగునీటి స్కీములకు కూడా లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం గావిస్తారు అని ప్రకటించారు. ప్రశాంతిని వేరే ప్రోగ్రామ్ సాయిరామ్ అండి, సాయిరామ్. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ సాయిరామ్. సాయిరామ్. శోభమీనాక్షి గారు. సాయిరామ్ అండి, సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. రాజు వెడలే జూతము రారే, రాజు వెడలే జూతము రారే, కస్తూరి రంగ 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 రాజు వెడలే జూతము రారే. తేజినేకి సమస్త రాజులుడిగా మూసేయ, తేజినేకి సమస్త రాజులుడిగా మూసేయ, తేజరిల్లు నవరత్నపు దివ్య భూషణ మూలిడి రంగ, తేజినేకి సమస్త రాజులుడిగా మూసేయ, తేజరిల్లు నవరత్నపు దివ్య భూషణ మూలిడి రంగ, రాజు వెడలే జూతము రారే, కస్తూరి రంగ రాజు వెడలే జూతము రారే. కావేరి తీరమునను పావనమగు రంగపురిని, కావేరి తీరమునను పావనమగు
రంగపురిని శ్రీ వెలయు చిత్ర వీధిలో వేట్కగరాదా శ్రీ వెలయు చిత్ర వీధిలో వేట్కగరాదా సేవలు గని సురులు వీరులచే ప్రేమను పూజించగా సేవలు గని సురులు వీరులచే ప్రేమను పూజించగా భావించు త్యాగరాజు పాడగవై భోగ రంగ సేవలు గని సురులు వీరులచే ప్రేమను పూజించగా భావించు త్యాగరాజు పాడగవై భోగ రంగరాజు బెడలే జూతాము రారే కస్తూరి రంగ రాజు బెడలే జూతాము రారే సాయిరామ్ అండి. నేను పాడినటువంటి కీర్తన తోడి రాగంలో పాడానండి. త్యాగరాజ స్వామి వారిది రూపక తాళంలో. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి, స్వామికి, అందరికీ సాయిరామ్, గురువు గారికి సాయిరామ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాయిరామ్. ప్రభాకర్ శ్రీనివాసరావు గారు సాయిరామ్. కె శ్రీనివాసన్ గారు సాయిరామ్. 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 శ్రీరాఘవో దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామో నిశాచర వినాశకరం నమామి నమామి. బ్రోచేవ దేవరురా బ్రోచేవ దేవరురా నిన్ను వినా రఘువర నన్ను బ్రోచేవ దేవరురా నిన్ను వినా రఘువర నీ చరణ భుజములనే నీ చరణ భుజములనే విడజాల కరుణాల వాల బ్రోచేవ రెవరు ఓ చతురాననాది వందిత నీకు పర కేలనయ్య ఓ చతురాననాది వందిత నీకు పర కేలనయ్య ఓ చతురాననాది వందిత నీకు పర కేలనయ్య
నయ్య నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచి వేగమే నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచి వేగమే సని దపదరి సని దదపమ పాదమ గమ పదని సని దపమ నిదపమ గమ పదమ గరిస గమ గమ పదమ పదని సరి ని సదా దదని పద మ పదని సని దప మగమ నిదని పద మ పదని సమాగరిత రీతని దప సని దప గ మ పదని బ్రోచేవ సీతాపతే నాపై నీకభిమానము లేదా సీతాపతే నాపై నీకభిమానము లేదా వాతాత్మజర్చిత పాద నా మురలను వినరాగా భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవు కదా భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవు కదా భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవు కదా నా పతకమెల్ల పోగొట్టి గట్టిగా నాగి పట్టి విడువక పాతకమెల్ల పోగొట్టి గట్టిగా నాగి పట్టి విడువక సని దపదరి సరి నిద మమ పదమ గమ పదని సని దపమ నిద పమ గమ పదమ గరి సమ గమ పదమ పదని సరిని నిని దని పదమ పదని సని దపమ గమ నిదని పదమ పదని సమాగరి సరి సని దపని దపమ గమ పదని బ్రోచే సాయిరామ్ నారాయణ నారాయణ సాయిరామ్ అంటే నాకు బాగా